మానసిక స్వస్థత చేకూర్చడంలో మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి విశేష కృషి చేస్తోంది. జీవించే హక్కు పౌరులందరికీ వర్తింపచేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రసార భారతి విలేకరి అష్టకాల రామ్మోహన్ అందిస్తున్న మరిన్ని వివరాలు. మానసిక రుగ్మతలు, అంగవైకల్యం కారణంగా కొందరి జీవితాలు మోడువారు పోరాదని రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును వారికి వర్తింపచేస్తూ అన్ని విధాలా ఆదుకోవలసిన బాధ్యత సమాజంపై ఉందని యువ న్యాయవాది మనోహర్ అన్నారు. మతిస్థిమితం కోల్పోయి మరెవరితో సంబంధం లేకుండా బతుకు భారాన్ని మోస్తూ సర్వస్వాన్ని మర్చిపోయి మరో లోకంలో జీవిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న వారిని ఆదరించి హక్కును చేర్చుకుని బాధ్యత కలిగిన పౌరులుగా వారిని తీర్చిదిద్దేందుకు సాగిస్తున్న ప్రయత్నం ఇది. ఈ కార్యాచరణలో అన్నీ తానై చేసుకుంటూ పోతున్న మనోహర్కు ప్రభుత్వ పరంగా, స్వచ్ఛంద సంస్థల పరంగా తోడ్పాటు, చేయూత లభిస్తున్నాయి. ఫలితంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక విభాగం గత 4 ఏళ్లుగా పలువురికి మానసిక స్వస్థత చేకూర్చగలిగింది. మెదక్ జిల్లాకు చెందిన మనోహర్ రోడ్లపై మతిస్థిమితం లేకుండా నిరాధరణకు గురైన వారు, ఒంటరిగా వారు పడుతున్న బాధలు మనోహర్పై చెరగని ముద్ర వేశాయి. మతిస్థిమితం కోల్పోవడం వల్ల అయిన వారికి దూరమై ఆదరించేవారు లేక అత్యంత దయనీయమైన స్థితిలో బతుకుతున్న వారి కోసం చేతనైనంతలో ఏదైనా చేయాలని ఆయన సంకల్పించారు. 2004వ సంవత్సరంలో మనోహర్ కార్యదీక్ష అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల దృష్టికి వెళ్ళింది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 10 పడకల సామర్థ్యం కలిగిన మానసిక చికిత్సా విభాగంలో మనోహర్ తన ఆశయాన్ని అమలు చేయటం ప్రారంభించారు. మానసిక రోగులను చేర్చుకుని ఆసుపత్రి వర్గాల వైద్య చికిత్సలో తన వంతు సేవలను అందించి పూర్తి ఆరోగ్యవంతులను చేయడంలో మనోహర్ నిమగ్నమయ్యారు. 2005వ సంవత్సరంలో జిల్లా కలెక్టర్ బి వెంకటేశం ఈ కేంద్రాన్ని మరింత విస్తరించేందుకు ఆర్థిక సహాయం అందించారు. ఈ క్రమంలో విరించి సాఫ్ట్వేర్ సంస్థ వారి లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ కేంద్రానికి ఆర్థిక పుష్టి కలిగించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో మహిళలతో కలిసి మొత్తం 78 మంది చికిత్స పొందుతూ ఆటపాటలతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. కేంద్ర నిర్వాహకులు మనోహర్ దూరదర్శన్తో మాట్లాడుతూ జీవించే హక్కు పౌరులందరికీ వర్తించినట్టే మతిస్థిమితం కోల్పోయిన వారికి వర్తిస్తుందనే సత్యాన్ని సమాజం గుర్తించాలని ఆకాంక్షించారు. కానీ అనాగరికమైన పరిస్థితులలో ఏ విధంగా అయితే మనుషులు జీవించారో ఆ దశలో, ఆ యొక్క స్థితిలో జీవిస్తున్నారు. కనుక వీరు కూడా మనలాగా మంచి జీవితాలు జీవించిన వాళ్ళు కొనాడు మంచి చదువులు చదివి మంచి బిజినెస్లు చేసి ఏదో కలలు కన్నారు చాలా పెద్ద పెద్ద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.